తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు సీనియర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ నిర్వహించనున్నారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మహానాడు ప్రాంగణంలోకి వచ్చిన చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్, శ్రీపతి రాజేశ్వర్ల చిత్రపటాల వద్ద వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మహానాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మహానాడు సభా కార్యక్రమంలో తొలుత పయ్యావుల కేశవ్ సహా పలువురు సీనియర్లు ప్రసంగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత మహానాడు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనపై పూర్తి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు, ఇతర పెద్దలు తనకు ఎంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలమని పేర్కొన్నారు. పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి అండగా నిలిచారని, వారిపైనే పార్టీ ఆధారపడి ఉందని అన్నారు. అలాగే కడప మహానాడు 25, 24, 25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సాయి సహకారం అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తుంటూ స్వాగతం చెప్తున్నాం. కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకి ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను.